మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు, స్తోత్రాలు. దేవుని వాక్యం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వాక్యం, అందరికి తెలిసినటువంటి వాక్యం. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చాలు. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, అంటే గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తా. ఈ మాట దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఇర్మియాతో ఈ మాట చెప్తున్నాడు. ఇర్మియా ఎవరంటే విలాప ప్రవక్త. ఇతని జీవితం అంతా కూడా కన్నీరే, సంతోషం అంటూ లేదు. చెరసాలలో, లోయల్లో, కొండల్లో నివసించే వ్యక్తి ఇర్మియా. అటువంటి ఇర్మియాతో దేవుడు పలుకుతున్నటువంటి మాట ఇది. నాకు మొర్రపెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. ఇంకా మామూలుగా అస్సలు భాషలో చెప్పుకోవాలంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, నాకు ప్రార్థన చేయి, నేను నీకు జవాబిస్తా. అది నాకు నువ్వు ప్రార్థన చేయి, నేను నీకు జవాబిస్తానన్నాడు. ఇప్పుడు మనందరం కూడా ప్రార్థన చేస్తుంటాం. అంటే అర్థమైంది, దేవుడు ఏం చెప్పేశాడు? నాకు మొర్రపెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. మామూలుగా ఆలోచన చేస్తే యేసు రక్తములో క్షమించబడని పాపం అంటూ ఏది లేదు. అదేవిధంగా యేసుకు మొర్ర పెడితే ఏదైనా నువ్వు పొందుకోగలవు. అందరూ చప్పట్లు కొట్టండి. ఏదైనా పొందుకోగలవు నువ్వు. దేవుడు చెప్పేశాడు ఏమని? నువ్వు నాకు ప్రార్థన చేయి, నేను నీకు జవాబిస్తానన్నాడు. ఇప్పుడు మనందరం ప్రార్థన చేస్తున్నాం. తరచుగా బాగా ఆలోచన చేయండి. తరచుగా కుటుంబీకులు, భార్యాభర్తలు కానీ బిడ్డలు కానీ చేసే ప్రార్థన ఒకటి ఉంటుంది ప్రార్థన. నాకు తెలిసి అది మీకు కూడా తెలుసు. ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే, ప్రొవిజన్ షాప్కి వెళ్తాం. మనం ప్రొవిజన్ షాప్కి ఒక కూర వండాలంటే 2 వస్తువులు కంపల్సరీ అవసరం. అంటే ప్రొవిజన్ సంగతి చెప్తుండా. ఒక చీటీ రాసుకొని పోతాం అంగటికి. చీటీ రాసుకొని నాకు ఈ పట్టులో ఉన్న వస్తువులన్నీ అని అడుగుతాం. వాటిలో ముఖ్యమైనవి ఏం చేస్తాను చెప్పండి? అంటే విస్తరణ సంగతి చెప్పడం వల్ల నేను ఇప్పుడు మామూలుగా ప్రొవిజన్ సంగతి చెప్తుండా. ఆ ప్రొవిజన్లో నాకు తెలిసి 2 వస్తువులు కావాలా. ఏం కావాలి చెప్పండి? ఆడవాళ్ళు చెప్పాలి బాగా. ఆయిలు, తర్వాత ఉప్పు, కారం. వెరీ గుడ్. ఏం కావాలా? ఆయిలు, ఉప్పు, కారం. ఈ మధ్య ఇప్పుడు ఆయిల్ లేకపోయినా ఇప్పుడు మేగడేంది అది, వెన్నేసి చేస్తున్నారు. ఈ కంపల్సరీ నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు పప్పుదా ఏదన్నా చెయ్యి, ఏదైనా నువ్వుదా, మినపప్పుదా ఏదైనాదా, నువ్వు ఏం చేయాలి? కారం, ఉప్పులో ఒక సామెత తెలుసా? అన్నే చూడు నన్నే చూడండి ఒక సామెత ఉంది. ఉప్పు. రెండవది బాగా ఆలోచన. ఇప్పుడు వెజిటేబుల్కి పోతాం, మనం కూరగాయలకు పోతాం. కూరగాయలను ఏ కూర చేసినా ఆడవాళ్ళందరూ బాగా తెలుసు ఏం కావాలి ముఖ్యంగా? ఏందా? టమోటా. ఏం కావాలా? టమోటా లేనిది కూర లేదు. అంతేనా? అదే విధంగా ఇప్పుడు ప్రార్థన ఒకటి ఉంది. ఇప్పుడు మనం చేసే ప్రార్థనలో భార్యాభర్తలు చేసే ప్రార్థన ఏం తెలుసా? ప్రభువా, ఉదాహరణకి నా కొడుకు మంచిగా చదవాలా, ఉద్యోగం రావాలా, బాగా డెవలప్ అవ్వాలా, ఫస్ట్ క్లాస్ రావాలా. ఇది స్వార్థమేం కాదు. నా కూతురు బాగా అవ్వాలా, ఫస్ట్ క్లాస్ రావాలా. రెండోది ఏం చేస్తాం? నా భార్య, నా భర్త, మా అన్న, మా అక్క, మా తమ్ముడు, ముందు ఇవన్నీ వస్తాయి. స్టార్టింగ్ అన్నీ వస్తాయి ప్రార్థనలో. తరువాత ఏమొస్తుంది? మన క్రైస్తవులు కాబట్టి ఏమొస్తుంది? మందిరము, తర్వాత
కాపరి, విశ్వాసం వస్తుంది. రెండోది మనం ఆలోచన చేస్తే మనం చేసే ప్రతి ప్రార్థనలో ఏముంటుందంటే ఈ కంపల్సరీగా ఉంటాయి. మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా తమ్ముడు, నా కొడుకు, నా కూతురు, వీళ్ళు బాగా డెవలప్ అవ్వాలని ఉంటుంది. మనం చేసే ప్రతి వంటకంలో ఇవి ఉంటాయి. ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, తర్వాత టమోటాలు ఉంటాయి, ఆయిల్ ఉంటుంది, కంపల్సరీగా ఉంటాయి. అదే విధంగా మనం చేసే ప్రార్థన కానీ వంగితే నువ్వు ఏం చేస్తావు తెలుసా? నువ్వేం చేస్తావంటే గొప్ప గొప్ప ఆశీర్వాదాల కోసం చేయవు, కానీ చిన్న తలనొప్పి కోసం చేస్తావు. గొప్ప గొప్ప దీవెల కోసం ప్రార్థన చేయవు, కింద పంటి నొప్పి కోసం చేస్తావు. ఏమని చెప్తావు తెలుసు? నువ్వు అమ్మ పంటి నొప్పి అంటే ఏమనుకుంటున్నావు నువ్వా? అమ్మ సామాన్యత కాదు అది. చిన్న చిన్న వాటి కోసం చేస్తావు. నడుము పట్టేసింది, కాలు పట్టేసింది, వాటి కోసం చేస్తావు, కానీ పెద్ద పెద్ద ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయలేవు నువ్వు. ఈ విధంగా నువ్వు ప్రార్థన చేస్తావే కానీ వీటి కోసం ప్రార్థన చేయటం నీ జీవితం అంతా అయిపోయింది. కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నేను ఎందుకు ఇట్ట అయిపోతున్నాను, నా పక్కనోళ్ళు ఆత్మీయంగా డెవలప్ అవుతున్నారే, నా పక్కనోళ్ళు పాటల్లో, వాక్యంలో, ప్రార్థనలో బాగున్నారే, నేనెందుకు ఈ విధంగా మారిపోతున్నా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆలోచన చేయి. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాదంటావులే, పని చేస్తున్నావు. ప్రభువా పని చేస్తానికి శక్తి దయచేయి. చేయవా? చేస్తావు? చేయవా? చేస్తావు. పని చేసే శక్తిని దయచేయి. నాకు నరాలు బాగా రావాలని చేస్తావు. నరాలు నొప్పులు తీసేయ, పని చేసేదానికి బలత హుషారుగా పని చేయాలి. ఏం పనిలో చేస్తూ ఉంటావు, అది చేస్తావు. కానీ నేను ఆత్మీయంగా ఉండాలా, నేను మారాలా, ఇంకా మారలేదు, ఇంకా మార్పు చెందలేదు, పూర్తిగా మారాలా, పరిశుద్ధంగా జీవించాలా అని ప్రార్థన చేస్తున్నావు. ఆలోచించి అసలు ప్రార్థన చేస్తున్నావా? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళలో ప్రతి భోజనానికి ముందు నైట్ పూట భోజనానికి ముందు కుటుంబంగా కూర్చొని ఎవరైనా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? చేసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేసేవాళ్ళు దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. కరెక్ట్గా చెప్తున్నారు మీరు, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చేసుకోలేదు కాబట్టి ఈరోజు రాత్రి నుంచి మీరు ఏం చేస్తారంటే, ఈరోజు రాత్రి నుంచి అన్నం తినక ముందు కుటుంబంగా కూర్చోండి, భార్య భర్తలు బిడ్డలు కూర్చోండి, ఒక పాట పాడుకొని ఒక వాక్యం చదువుకోండి. మీకు ఎవరికి చదువు రాకపోతే మీ బిడ్డలు చదివించండి, ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబం కోసం, సంఘం అందరి కోసం ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన నిన్ను కాపాడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసావా? ఇది మామూలుగా ఇంట్లో కుటుంబంలో ప్రార్థన చేస్తావు. నీ ప్రార్థన ఎట్టయిపోయిందంటే ఆలోచన చేయి. సంఘంతో కలిసి ప్రార్థన అయిపోయింది. సంఘంతో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, ఓకే మంచిదే, చేస్తున్నాం, అంశాల కోసం చేస్తా పోతా ఉంటావు, మంచిదే. నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ వ్యక్తిగతంగా ఇప్పుడు ఊర్లలో ఉన్నారు, వాళ్ళ మందిర కాడికి రాలేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటారు, అది వేరే విషయం. ఇక్కడ ఈ కాలనీ ఆ కాలనీలో ఉన్నావే, నీ ఇంట్లో నువ్వు మోకాళ్ళు ఉంగితే నీకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. లేదా అరే నాకు మందిరం ఒకటి ఉంది, దేవుడు నాకు మంచి మందిరం ఇచ్చాడని చెప్పి నువ్వు వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వచ్చి గడపతున్నావా? ఆలోచించేయి. లేదా నాకు ఇంట్లో ఖాళీ ఉందా సార్ అంటావా? మంచిదే, నువ్వు వ్యక్తిగతంగా గడపతున్నావా? అందుకే ఇరిమేత దేవుడు మాకు మొర్రపెట్టన్నాడా, నాకు మొర్రపెట్టన్నాడా? అదే నీ మొర్ర ఎవరితో మొర్ర పెడతావు? ఆలోచించి. మనుషులతో పెట్టే మొర్ర కాదు అది, దేవునితో పెట్టే మొర్ర. నాకు మొర్ర పెట్టు, నేను నీకేం చేస్తాను? ఉత్తరం ఇస్తానన్నాను. నువ్వు గ్రహించలేని అంటే నువ్వు ఊహించలేవు, ఊహ కందకది నీకు గొప్ప సంగతులు, ఆత్మీయమైన జ్ఞానాన్ని నేను నీకు ఇస్తా. ఆలోచన చేయి. అసలు మామూలుగా ఒక 3 విషయాలు అడగాలి దేవుణ్ణి. దేవుడే చెప్పాడు అడగమని. ఏం చెప్పాడు తెలుసా? ఒకటి, అడుగు ప్రతి వానికి ఏమిస్తానన్నాడు. ఒకటి,
అది అడగమన్నాడు దేవుడు. నన్ను అడుగు. తన కుమారుడు రొట్టెని అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? మీరు మంచివారయ్యుండి కూడా చెడ్డని ఎరుగుండక మీ పరలోకపు తండ్రి అడుగు ప్రతి వానికి ఆత్మనిస్తానన్నాడు. ప్రైజ్లా, నువ్వు అడుగుతున్నావా? అసలు ఏమని ప్రార్థన చేస్తున్నావమ్మా చెప్పు. నాకు పరిశుద్ధాత్మ కావాలి. ఎంతసేపు పక్కన కోసం ఆడుస్తున్నావా? వాడు డెవలప్ అయ్యాడని ఆడుస్తున్నావా? నీకు అవసరం దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, గుర్తుపెట్టుకో. ఐశ్వర్యాన్ని ఇస్తాడు దేవుడు. నీకు మంచి రిచ్గా చేస్తాడు దేవుడు నిన్ను అనుకుంటే. అయినా రాత్రికి రాత్రే స్వర చెట్టు మలిపించిన వ్యక్తి అయినా, ప్రైజ్లో రాత్రి వాడిపోయింది. బాగా గుర్తుపెట్టుకో. అసలు ఏంది నువ్వు చేసే ప్రార్థన? నేను అందరికంటే ఆత్మీయంగా ఉండాలి ప్రభువా, చేయాలి ప్రార్థన. నా నోట నీ మాటలుచ్చు ప్రభు అని ప్రార్థన చేయి. నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు చెప్తానన్నావే, మనుష్య జ్ఞానానికి అందని విషయాలు బోధిస్తానన్నావే. ప్రార్థనలో వెతుకు. నువ్వు బాగా ప్రార్థన చేయి. నువ్వు చేసే ప్రతి ప్రార్థనలో నువ్వు దేనికోసం ప్రార్థిస్తావో ఆ ప్రార్థన నీకు అన్నీ నేర్పుతుంది. ఆర్ఆర్కే మూర్తి గారంట, తెలుసు మీకు? ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసా? ఎంతమంది తెలుసు ఆర్ఆర్కే మూర్తి గారు? ఆయన అంట ఒక ఆయన్ని అడిగాడంట, వాళ్ళ గురువుని అడిగాడంట, నాకు ప్రార్థన నేర్పించని అడిగాడంట. ప్రార్థన ఎట్ట చేయాలని నేర్పించన్నాడంట. ఆయన అన్నాడంట, ప్రార్థనే నేర్పిస్తుంది అన్నాడంట. అంటే నువ్వు ప్రార్థన చేస్తుంటే అదే నీకు నేర్పిస్తుంది, అదే అర్థం. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్తావు, సార్ నా కుటుంబంలో కష్టంగా ఉంది సార్, వాడు మాట వింటలేదు సార్, ఇది సార్ అది సార్ చెప్తావు. అదే ప్రార్థన అంటే, అదే ప్రార్థన. నువ్వు దేవుణ్ణి అడక్కను కొన్ని పొందుకోలేకపోతున్నావు, అది గుర్తుపెట్టుకో. కొంతమంది అడిగి జీవించబడుతున్నారు, ఆత్మీయమైన వరాలు పొందుకుంటున్నారు వాళ్ళు, నువ్వు మాత్రం పొందుకోవటంలే. మరి నువ్వు ఎస్ఏ తొగేమని వేసుకున్నారా? ఏమ్మా, నేను ఎస్ఏ తొగేమని వేసుకోలేదు. మరి మీరేమని వేసుకున్నారా? తొగేమన్నా తగాదేమని వేసుకున్నారా? లేదే. ఆలోచించు. దేవుడు ఏం చెప్పాడు? అడుగు ప్రతివానికి ఏమిస్తానన్నాడు? అడగమన్నాడు దేవుడు. రెండో దేవుడికి మనకు తెలుసా? దేవుడు ఎవరికి తెలుసా? ఏం అడగమన్నాడంటే, ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే వాడు నన్ను అడగాలి, నేను అడిగితే నేనేం చేస్తాను? ఇస్తానన్నాడు కదా. ఇస్తానన్నాడా లేదా? ఏమనికి జ్ఞానం వద్దా? మంచి డబ్బుంటే చాలా, మంచి బట్టలుంటే చాలా, మంచి ఇల్లుంటే చాలా? బాగా గుర్తుపెట్టు. జ్ఞానం వద్దా నీకు? ఎవరితో ఎట్ట మాట్లాడాలా, ఏ విధంగా ఉండాలా జ్ఞానం నేర్పిస్తుంది నీకు, గుర్తుపెట్టుకో. అసలు ఈ మనిషి మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా జ్ఞానం వస్తుంది నీకు, నువ్వు ప్రార్థన చేస్తే. ఇంకోటి చెప్పాడు దేవుడు, ఏం చెప్పాడు తెలుసా? నన్ను అడుగుము, జనముల నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతములో నీకు సొత్తుగా ఇస్తానన్నాడు దేవుడు. దీంట్లో స్వార్థం నేను అడుగుతుంటా, ప్రభువా ఈ ప్రజలందరినీ మార్చుకు తీసుకుని ప్రార్థన చేస్తా. దానికి స్వార్థం లేదు. ఈ ప్రజలందరినీ మార్చు, నువ్వు కూడా ప్రార్థన చేయి. ప్రజలందరినీ మార్చు. బాగా గుర్తుపెట్టుకో, ప్రజలందరూ నిన్ను చూసి ఒక ఉన్నతమైన స్థితిలో ఈ వ్యక్తి ఉందని చెప్పి దేవుని మహిమపరచాలమ్మా. బాగా గుర్తుపెట్టుకో. నిన్ను చూస్తుంటే ప్రజలందరూ మారిపోవాలి, నీ విధానం చూస్తే ప్రజలు మారిపోవాలి. అక్క చాలా సంతోషంగా ఉందయ్యా, నిజంగా అక్క పరిశుద్ధురాలు, అన్న పరిశుద్ధులు అని చెప్పాలి. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ఇర్మియా, నాకు నువ్వు మొర్రపెట్టు, నేను నీకేం చేస్తాను? ఉత్తరం ఇస్తానన్నాడు. బాగా గుర్తుపెట్టుకో. ఆ మాట చెప్పేటప్పుడు ఇర్మియా ఎక్కడున్నాడు? ఇర్మియా ఎక్కడున్నాడు? మొట్టమొదటి వాక్యం చదవండి. అదే మొట్టమొదటి వాక్యం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా, ఏమన్నాడంట? ఏమ్మా, చెరసాల ప్రాకారంలో ఉన్నాడు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎంతమంది చెరసాలలో లేరమ్మా? ఉన్నారా లేరా? చాలామంది చెరసాల్లో ఉన్నారు ఇప్పుడు. ఏ చెరసాలు?
ఏదో కష్టాలు, బాధలు, అప్పులు, శోధనలు, రోగాలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, సూటిపాటి మాట ఇవన్నీ చెరసాలే. ప్రతి ఒక్కరు చెరసాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఎప్పటి నుంచి ఉన్నాడు చెరసాల్లో? ఎప్పటి నుంచి ఉన్నాడు కూడా తెలీదు. ఇది మళ్ళీ రెండోసారి ప్రత్యక్షమైందంట. ఎవరికి? ఇర్మియాకి వాక్కు. ఆల్రెడీ చెరసాల్లో ఉన్నాడు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఆల్రెడీ చెరసాల్లో ఉన్నావు. ఆల్రెడీ బాధల కష్టాల్లో ఉన్నావు నువ్వు. నేను నీ దగ్గరకు వచ్చి నువ్వు బాగా ప్రార్థన చేద్దాం అనుకో, ఎట్లుంటుంది నీకు? నువ్వు ఆల్రెడీ చెరసాల్లో ఉన్నావు. ఆ చెరసాలు నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా? చెప్పమ్మ, చేస్తున్నావా లేదా? అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, వాక్యం దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ చెరసాల్లో ఉన్నావు. చెరసాల్లో ఉన్నటువంటి నిన్ను నీ దగ్గరకు వచ్చి నేను బాగా ప్రార్థన చేయి అన్నాను అనుకో, ఏమంటావు దానికి సమాధానం? మనసులో నేను ప్రార్థన చేయకుండానే ఉన్నానా, నేను చేయటం లేదా, నీకు తెలుసా అని అనుకొని చేస్తానే ఉండాను సార్. ఏమంటావు? చేస్తానే ఉండా. అటువంటి చెరసాల్లో ఉన్న వ్యక్తికి చెరసాల్లో నుంచి బయటికి రావాలని చూస్తాడే కానీ చెరసాల్లో ఉండాలని చూడ్డాం మా మనిషి. అంతేనా? చెరసాల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఇర్మియా నాకు మొర్ర పెట్టంటే అట్టుంటుందమ్మా ఇర్మియాకి. ఇప్పుడు నువ్వు కూడా ఇంకా ప్రార్థన చేయి, ఇంకా ప్రార్థన చేయి, నువ్వు ఇంకా బలహీనంగా ఇంకా ప్రార్థన చేసి అట్టుంటుంది. ఎన్నిసార్లు చేసేదయ్యా ప్రార్థన? చేసి 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 అయిపోయింది నా పని అంటావు నువ్వు. ఆలోచించు. అప్పటికి ఇంకా ఇర్మియా అంటాడంట చెరసాల్లో ఉన్నాడంట. ఈ మాట చూస్తే మనకు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. ఈ మాట చూడండి, మాట నెరవేర్చు యెహోవా. అబ్బా, ఎట్లా రాస్తాడమ్మా ఈ వాక్యం! మాట నెరవేర్చేవాడంటమ్మా ఆయన. మాట ఇచ్చి తప్పేవాడు కాదాయన. మాట ఇచ్చి నెరవేర్చేవాడే కానీ ఆ మాట వెనక్కి తీసుకునేవాడు కాదమ్మా ఆయన. ఒక మాట చెప్తే చేసేవాడమ్మా ఆయన. మాట ఇచ్చి ఏం చెప్తుండే ఇక్కడ? మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దానిని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీతో చెప్పేది ఎవరమ్మా? నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, భయపడబాకు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పేది ఎవరు? ఎవరైనా ఇక్కడ ఏం రాస్తాడు? ఎవరైనా యెహోవా అను నామము వహించినవాడు. బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు అంత మంచి వ్యక్తి నీకు భరోసా ఇస్తుంటే పక్కన దగ్గర ఎందుకు ఆడుస్తావు? పక్కన దగ్గర ఎందుకు ఆడుస్తావు? నువ్వు బాగా గుర్తుపెట్టుకో. దేవునికి వచ్చిన కష్టము నువ్వు ఎవరు చెప్పాలి తెలుసా? ముందు దేవునికి, తన కాపరికి చెప్తావు. కాపరి ప్రార్థన చేస్తాడు. ఎందుకు తెలుసా? కాపరి పొట్టలో లక్షలు ఉంటాయి సమస్యలు. ఎవరి సమస్యలు? ఎవరి? చెప్పండి, ఎవరి? విశ్వాసుల సమస్యలు ఆడుంటాయి. పొట్టలో లక్షలు ఉంటాయి. ఈ పొట్టలో ఈ లక్షల సమస్యల కోసం ఆయన ఏం చేస్తాడు తెలుసా? పట్టబట్టుకొని ప్రార్థన చేస్తాడు ఊరి కోసం, విశ్వాసుల కోసం. నువ్వు కానీ పక్కన వాళ్ళకి నీ సమస్యలు చెప్పావు అనుకో, పొట్టను పొడుస్తాడు వాడు. పొట్టను పొడిస్తే జమ్మని వస్తాయి. ఇది ఈయన సమస్య, ఇది సునీల సమస్య ఇట్టంట, ఇది దేవునికోవ సమస్య అట్టంట, ఇది అభిషేక సమస్య అట్టంట. గుర్తుపెట్టుకో, జ్ఞానం కావాలి నీకు. ప్రార్థన చేయక జ్ఞానం లేదు నీకు. ఈయనెవరైనా మాట నెరవేర్చి యెహోవా, యెహోవా నామము వహించిన వాడే ఇలాగ చెప్తున్నాడమ్మా. అటువంటి వ్యక్తి నీకు భరోసా ఇచ్చి అటువంటి వ్యక్తి నీతో మాట్లాడుతుంటే నువ్వు ఆ వ్యక్తికి చెప్పుకోకుండా ఎవరు చెప్తావు? నువ్వు ఎవరు చెప్తావు? ఎవరైతే నవ్వుల పాలు చేస్తారో, ఎవరు నిన్ను అవమానపరుస్తారో, ఎవరు నిన్ను చీపుగా చూస్తారో ఆ వ్యక్తికి నువ్వు చెప్పుకోకూడదు సమస్యలు. చెప్తే నువ్వు దేవునికి చెప్పాలి. నెక్స్ట్ ఎవరు చెప్పాలి? కాపరికి చెప్పాలి. ప్రార్థన చేస్తాడు నీకోసం. అటువంటి వ్యక్తి అనేటువంటి దేవుడు
భరోసా ఇచ్చే దేవుడు, యెహోవా నామము వహించే దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన పేరు ఏం పేరు? నజరేయుడైనటువంటి యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ద్వారా నువ్వు ప్రతిదీ సాధించవచ్చమ్మా. ప్రార్థన ఎడారిలో నీకు దాహం ఇస్తుందమ్మా. ప్రార్థన నిన్ను పరదేశంలో బతికిస్తుందమ్మా. ప్రార్థన కొండని పిండిగా చేస్తుంది. ప్రార్థన శత్రుని మిత్రునిగా చేస్తుంది. నీ మీదకి పండ్లు కొరికేవాడు నిన్ను ప్రేమించేటట్టు చేస్తుంది. ప్రార్థన ఒక ఖడ్గం. ఎవరికైతే ఆ ఖడ్గం ఉండదో వాడు అవమానించబడతాడు. ఎవరికైతే ఆ ఖడ్గం ఉండదో వాడు దేంట్లో డెవలప్ కాలేడు. అందుకే రాజబాబుని ఒక పాట రాస్తాడు. ఏం పాట రాస్తాడంటే ప్రార్థన గురించి, ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ, ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ, ప్రార్థించుచుంటివా ప్రార్థనే పరదేశమందు నిన్ను బ్రతికించనే, ప్రార్థనే ఎడారిలోనా దాహమీయునే, ప్రార్థనే నిన్ను నడుపునే, ప్రార్థనే కడకు చేతులే, ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ, ప్రార్థించుచుంటివా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన గురించి కొన్ని అంశాలు చెప్తాను మీకు. ప్రార్థన గురించి కొన్ని విషయాలు. అసలు ప్రార్థన అంటే ఏంది మనందరికి తెలుసు. ఏంది? దేవునితో మాట్లాడటం ప్రార్థన. ఎవరితో మాట్లాడటం అంటే దేవునితో తక్కువ మాట్లాడటం, మనుషులతో ఎక్కువ మాట్లాడటం. ఒక్కొక్కరు కానీ ఒక్క వ్యక్తితో మాట్లాడదని నోరు తెరిసారనుకో, ఇక చూసుకో. అంటే నువ్వు ప్రతిరోజు నువ్వు పక్కన వాళ్ళతో ఏళ్ళతో మాట్లాడి దేవునితో ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏమయ్యా, దేవునితో మాట్లాడుతున్నావా? ఆలోచన చేయి. ఎంతసేపటికి నువ్వు పక్క వారితో కదా మాట్లాడేది. ఎవరితో మాట్లాడాలా? దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది మనకు. అని పక్కన వాళ్ళని శత్రులుగా చేసుకోమని చెప్పను. పక్కన వాళ్ళని ప్రేమించు. వాళ్ళకి ఇచ్చే సమయం వాళ్ళకి, దేవునికి ఇచ్చే సమయం దేవునికి. ఆలోచన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. రెండోది, ప్రార్థన అంటే దేవునితో దగ్గర సంబంధం. దేవునితో దగ్గర సంబంధం పెట్టుకోవటం. దేవునితో దగ్గర సంబంధం. ఇప్పుడు దేవునితో దగ్గర సంబంధం అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు బాగా ఆలోచన చేయి. ప్రతిరోజు ఒక వ్యక్తికి ఫోన్ చేస్తూ ఉన్నాం అనుకో, ప్రతిరోజు చేస్తూ ఉన్నాం, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏదో ఒక రోజైనా వీడు విసిగిపోయి ఏదో ఫోన్ చేశాడు అనుకో, ఒకవేళ మనసులో ఎట్లుంటుంది? ఇప్పుడే చేశాడు వీడు ఫోనా, ఇప్పుడే చేశాడు ఫోనా అంటే ఆ కుటుంబాన్ని తీసుకుపో అంటాడు. నేను ఫోన్ చేస్తున్నాను అనుకో, టింగ్ కుయింగ్ కుయింగ్ అని వస్తూ ఉంటుంది అనుకో. అంత అయిపోయిన తర్వాత ఏం బాగుండవు అప్పుడు మాట్లాడతాం. మామూలుగా ఆలోచన చేయి. అంటే మనుషులతో దగ్గర సంబంధం కాదు. ఎవరితో దగ్గర సంబంధం? దేవునితో దగ్గర సంబంధం. బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ ఇర్మియా 33:1 చేసుకున్నాను నేను దీన్ని.
అంటే నా వరకు బైబిల్లో లేదు, నా వరకు పెట్టుకున్నా. ఇది దేవుని ఫోన్ నంబర్. ఇది ఈ దేవుడు ఇప్పుడు నా ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా, కొన్ని నెంబర్లు ఉంటాయి కదా. నా నెంబర్ కొంతమంది తెలుసు, మీ అందరికీ తెలుసు. కొన్ని నెంబర్లు ఉంటాయి కదా. అట్లా ఈ నెంబర్ ఏం తెలుసా? 333. ఏ నెంబర్ ఇది? ఏ నెంబరు చెప్పండి? ఏ నెంబరు? 333. ఇర్మియా 33:3 నెంబర్. ఈ నెంబర్ కానీ ఎప్పుడైనా ఫోన్ చేసి ఎంగేజ్ రాదు అని తప్పుడు కొట్టాడే. నాకు ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుంది, నీ ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుంది. అర్థమవుతుందా? నీ ఫోన్ చేస్తే ఒక్కొక్కసారి ఎత్తావు, నేను కూడా ఎత్తాను ఒక్కోసారి, తర్వాతనే ఫోన్ చేస్తాం. కానీ యేసు ప్రభు దగ్గరికి బాగా ఆలోచించి, యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి ఎన్ని నెంబర్లు పోతున్నాయి, కోట్ల నెంబర్లు పోతున్నాయి కదా. కానీ ఆ నెంబర్కి మాత్రం ఎంగేజ్ అనేది ఉండదు. అది ఏం చెప్పాడు? యెహోవా నామము వహించిన వాడే చెప్తున్న మాట నాకు మొర్రపెట్టన్నాడు. ఈ నెంబర్ పేరు ఏం పేరు అంటది? 333. దీన్ని ఏమంటుంటారు? 333 ఏమంటారు దీన్ని? అంటే దాన్ని ఫ్యాన్సీ నెంబరా? అదేనా? ఫ్యాన్సీ నెంబర్ అంటే వెల్ నోటెడ్ నెంబర్. వెల్ నోటెడ్ నెంబర్. అటువంటి నెంబర్ నీకుంటే అన్ని నెంబర్తో నీకెందుకయ్యా ఏమ్మా? అటువంటి నెంబర్ నీకున్నే ఏదైనా కష్టం వచ్చిన కొట్టి నెంబరు. ఏ నెంబర్ అది? 333 కొట్టు. ఇదిగో నెంబర్ ఉంటుంది. ఏసే నెంబరా? ఏది ఏసే నెంబర్? ఏంది? నాకు మర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నిన్ను చూస్తే అందరికీ బుక్ అయిపోవాలా. ఏం తెలుసా? దేవుని బిడ్డ, యేసయ్య బిడ్డ, యేసయ్య కుమార్తె, దేవుని కుమారుని బుక్ అయిపోవాలి అందరికీ. నోటెడ్ అయిపోవాలి. నిన్ను చూస్తే బాగా గుర్తుపెట్టుకోమ్మా. నిన్ను చూస్తే ఈ నిజంగా దేవుని బిడ్డే. నిన్ను చూసి అనేక మంది మారాలి. ఈరోజు చర్చికి పోతే ఒక ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. రోజు మీరు అంత వయసు వాళ్ళు, తర్వాత మన కుమారి కూతురు అంత వయసు వాళ్ళు పిల్లలు ఆడుకుంటూ ఉంటే నేను పోతుంటే బండి ఆడి పెట్టినా, మేయ్ యేసయ్య వచ్చాడు. ఏమంటున్నారు వాళ్ళు నన్ను చూసి? యేసయ్య వచ్చాడు అంటే పాస్టర్ అనబోయే వాళ్ళు ఏమంటున్నారు? అడుగో యేసయ్య వచ్చాడు. నేను అనుకున్నా, అయ్యా నేను యేసేది కాదు నాయన, నేను పనికి మాలినోడిని అయ్యా, నేను పనికి మాలినోడిని. పాప పిల్లలకి తెలియదు నాయన అనుకుంటూ వచ్చాను నేను. నిన్ను చూస్తే ఏమనాలి? మా పక్కన వాళ్ళు ఏమనాలా? దేవుని బిడ్డ. అని తెలుసా? శ్రమల్లో నుంచి బయటకు వచ్చారయ్యా వీళ్ళ. భయంకరమైన శ్రమల్లో నుంచి, కటకటాల్లో నుంచి, చెరసాల్లో నుంచి బయటకు వచ్చిన బిడ్డలయ్యా వీళ్ళ అని అనుకోవాలి. నేను చూసి బాగా గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి చాలా నెంబర్లు ఉన్నాయి నీకు, నేను కాదంటాంలే. చాలా నెంబర్లు. ఇంకొక నెంబర్ సైతాన్ నెంబర్లు కూడా ఉన్నాయి లేవా? ఉన్నాయి, కొన్ని నెంబర్లు ఉన్నాయి. ఏందది? కరెక్ట్ చెప్పేశాడు. ఏ నెంబర్ అది? 666 సైతాన్ నెంబరు. కరెక్ట్ సునీల్ చెప్పేశాడు. చాలా నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్లు అనుసరులు కూడా వాళ్ళకి చేయబాక ఫోన్లు. ఇది వర్ణించాను నేను. వాళ్ళకి చేయబాక ఫోన్లు. యేసయ్య అనుచరులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, పరిశుద్ధురాండ్రు ఉన్నారు. ఫోన్ చేయి, వాళ్ళతో మాట్లాడు. దేవునితో దగ్గర సంబంధం పెట్టుకోవటం. ఆ ఫోన్తోనే, ఆ నెంబర్తో ఎప్పుడు కూడా సంబంధం పెట్టుకో. అంటే వాక్యతో సంబంధం పెట్టుకో ఇప్పుడు కూడా నువ్వు. ఇర్మియా ఇంకా చెరసాల నుంచి బయటికి రాలా. చెరసాల్లోనే ఉంటాడు ఇర్మియా. చెరసాల్లో ఉంటే ఇర్మియాతో ఏం చెప్తున్నాడు? ఇర్మియా, నేను నిన్ను చెరసాల నుంచి బయటికి తీసుకొస్తాను కాదు. ఏం చెప్తున్నాడు? నాకు మర్ర పెట్టు, నాకు మర్ర పెట్టు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకమ్మా, చెరసాల లేకుండా పోవాలన్నా, చెరసాల నుంచి బయటికి రావాలన్నా ఏమ్మా? చెరసాల నుంచి, చెరసాల ఆడే ఉంటుంది, ఆడకపోదు. అది నాకు ఈ జైలు వద్దు ప్రభా అంటే జైలు ఆడే ఉంటుంది. నాకు ఈ రోగం వద్దు ప్రభా, నాకు ఈ జ్వరం వద్దు అంటే మళ్ళీ జ్వరం వస్తుంది. నాకు ఈ నడుము నొప్పి మళ్ళీ వస్తుంది. నొప్పులోంచి నాకు విడుదల చేయ, బయటికి తీసుకురా. పౌలుసేలు ఆడుండారు, మీకు తెలిసింది. ఏడున్నారు వాళ్ళు? ఏడున్నారు? చెరసాల్లో ఉండారు. ఏం చేశారు వాళ్ళు? నా కర్మ ఇదంతా అని అన్నారా?
చాలా సందర్భాల్లో అందరినీ చూస్తూ ఉంటాను నేను. నా కర్మ, నా కర్మ, నా బాధ, నాకు బాధ, నా కష్టానికి బాధ. అయితే నీకు నీ కష్టం ముగ్గురు బాధే. ఒక సాక్ష్యం చెప్తే తెలుసు, నాకు బాధ, నా కష్టానికి బాధ, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నా పరిస్థితి. అసలు ఎందుకంటే అనుకుంటావు నువ్వు? ఈరోజు గుర్తుపెట్టుకో, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. యెహోవా నామము వహించిన వాడే చెప్తున్న మాట నాకు మొరపెట్టంటున్నాడు ఆయన. అది మర్చిపోతున్నావు నువ్వు. పౌలు శీలలు చెరసాల్లో ఉంటే పౌలు ఇద్దరు ఏం చేశారంటే వాళ్ళు బొండ వేసి బిగిచ్చేశారు. శీల ఉండి, పౌలా ఇదంతా నీ వల్లే జరిగింది, పౌలా ఇదంతా నీ వల్లే జరిగింది. అసలు ఆ పుతోను దెయ్యంతో నీకేం పని? అసలు ఆ పుతోను దెయ్యం జోలికి ఎందుకు పోవాలి నువ్వు? ఆ అరస్తా ఉంది, నీకు దేనికి చెప్పు? అప్పుడు పౌలుండి, సరే శీల, నేను సరే పోయాను, నువ్వెందుకు వచ్చావు నా పక్కనే? అప్పుడు నన్ను లాక్కూడదని అన్నాడా? అందులో వీళ్ళు చేసిన తప్పేందమ్మా? పుతోని దెయ్యాన్ని ఎన్ని దెయ్యాలు పోయినావు ఎడకి, ఆ దెయ్యాలన్నీ ఇప్పుడు ప్రవేశించి సంఘాన్ని, కుటుంబాన్ని అన్నిటిని ఆడుకుంటున్నాయి. ఇప్పుడు ఆడున్నాం. ఇప్పుడు మేము చెరసాల్లో ఉన్నాం. ఇప్పుడు చెరసాల్లో అన్ని శక్తులు వచ్చినా ఆడుకున్నా సరే మందిరం పాటికి మందిరం జరుగుతానే ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బాగా విషయం చెప్తా మీకు. పౌలు శీలని బాగా కొట్టి రక్త గాయాలు చేసి బండ వేసి బిగించి చెరసాల్లో వేస్తే లేచి కూర్చొని చప్పట్లు కొట్టే టైం కూడా లేకుండా, వీలు కూడా లేకుండా ఆ పడుకొని వాళ్ళు బండ వేసి బిగిస్తే ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారమ్మా? ఏం చేశారు? దేవుణ్ణి ఆరాధించారు, స్తుతించారు. శీలా, పాట పాడు. ఏం పాట పాడదాం? పాడయా పాట. దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దాలయే. నువ్వు చెరసాల్లో ఉన్నావు ఇప్పుడు. అప్పులు, రోగము, బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు అన్నిట్లో చెరసాల్లో ఉన్నావు. ఆ చెరసాల్లో నుండి నువ్వు దేవునికి ప్రార్థన చేసి పాటలు పాడితే బ్రతలైపోద్ది చెరసాల. చెరసాల్లోంచి దేవుని బయటికి తీసుకొస్తాడు. చెరసాల ఆడే ఉంటుంది. మళ్ళా చెరసాల నుంచి దేవుడు చేస్తే నేను బయటికి తీసుకొస్తాడు. కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని బైబిల్ ఏం చేస్తుంది? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడు వగుదు అని బైబిల్లో ఉంది. ఎన్ని శ్రమలు, నాకెన్ని శోధనలు, ఎన్ని కష్టాలు. ఆ సమయానికి బాధ. వెంటనే వాక్యం మాత్రం ధైర్యంగా చెప్తాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడిచ్చిన సంతోషం అది. దేవుడిచ్చిన సంతోషం ఎందుకు తెలుసా? యెహోవా అను నామము వహించిన వాడే చెప్తున్న మాట నాకు మొరపెట్టన్నాడు. ఆయన నంబర్ నేను గట్టిగా పట్టుకున్నా, 333 నంబర్. నాకు మొర్రపెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తా. నీవు గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియజేస్తాను అన్నారు. చూసావా? మొట్టమొదటి ఏం చెప్పాను? ప్రార్థన దేవునితో మాట్లాడుట. రెండోది దేవునితో దగ్గర సంబంధం కలిగి జీవించటం ప్రార్థన. దగ్గర సంబంధం. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే వాళ్ళకి అంత దగ్గర ఫెలోషిప్ ఉంటుంది తెలుసా? అక్క చెల్లికి ఎంత ఫెలోషిప్ ఉంటుంది తెలుసా? అంటే ఒక అక్క చెల్లి కూడా పడకపోవచ్చు కూడా ఒక సందర్భంలో. ఫ్రెండ్స్ మాత్రం బాగా ఒక సందర్భంలో ఫ్రెండ్స్ మాత్రం అంత దగ్గర సంబంధం ఉంటుంది వాళ్ళకి. దాపరికం అంటే ఉండదు వాళ్ళల్లో. అన్నీ చెప్పుకుంటుంటారు వాళ్ళు. దేవునితో దగ్గర సంబంధం పెట్టుకో. బైబిల్ ఏం చెప్తా తెలుసా? నీ ముఖ్య స్నేహితుడు కూడా నమ్మొద్దు అంటాడు బైబిల్. పోషక గ్రంథంలో కావాలా? స్నేహితుడు కూడా నమ్మాకని అంటాడు. మన నిజమైన స్నేహితుడు ఎవరు? యేసయ్య. ఆమేన్, హల్లెలూయా.
మూడో విషయం ఏంటంటే దేవుని ఒడిలో కూర్చోవటం ప్రార్థన అంట. ఏంటంట? దేవుని ఒడిలో కూర్చోవటం ప్రార్థన. ఇప్పుడు ఎట్లా ఉంటుందమ్మా? ఇప్పుడు బాగా ఆలోచించి, ఇప్పుడు తల్లి ఉంది, ఒక తల్లి, ఆ తల్లి ఒడిలో ఒక బిడ్డ కూర్చో ఉంది. బిడ్డ కూర్చో ఉన్నాడు లేదా కూర్చో ఉంది. చిన్న చిన్న మాటలు వస్తున్నాయి. ఆ మాటలకి తల్లికి ఎట్టుంటుందమ్మా? ఎట్టుంటుంది తల్లికి? అప్ప నవ్వుకోవటం. నాకు ఆ అప్ప కావాలా అన్నాడు అనుకోడు. నాకు బిట్టుకట్టు కావాలా అంటే బిస్కట్ రాకోడికి బిట్టుకట్టు కావాలంటాడు అనుకో. ఆ మాటకి ఏదో మళ్ళీ చెప్పురా, మళ్ళీ చెప్పు, బిట్టుకట్టు అంటాడు మళ్ళా. ఏడా? తల్లి ఒడిలో కూర్చో ఉన్నాడు వాడు. ఏడున్నాడు? తల్లి ఒడిలో. నువ్వు ఒడిలో కూర్చున్న అనుభవం నీలో ఉందా? యేసయ్య ఒడిలో కూర్చున్న అనుభవం నీలో ఉందా? బాగా ఆలోచించి. యేసయ్య ఒడిలో కూర్చుంటే నీ మాటలు ఎట్టుంటాయి? ఇప్పుడు తల్లి ఒడిలో కూర్చున్న వ్యక్తి ఎట్ట మాట్లాడతాడు? వచ్చిరాని మాటలు. అందుకే బైబిల్ తెలుసా, చిన్నవాణి నంగి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. పెద్ద పెద్ద మాటలతో, పెద్ద పెద్ద మంచి పదాలు ఉపయోగించే ప్రార్థన కాదు. నువ్వు డైరెక్ట్గా అడుగు దేవుణ్ణి. నువ్వు డైరెక్ట్గా అడగవు కొన్ని విషయాలు దేవుణ్ణి. ఏందేందో చెప్పేసి అప్పుడు కాదు అడిగేది. నువ్వు ఉన్నది ఉన్నట్టు ప్రార్థన చేయి. నీ మనసు దేవునికి ఇప్పి చెప్పు. బాగా ఆలోచించే. తల్లి ఒడిలో కూర్చోవటం ఏందంట? దేవుని ఒడిలో కూర్చోవటం ప్రార్థన. ఆ చిన్న బిడ్డ మాట్లాడుతూ ఉంటే ఆ తల్లికి ఉన్న సంతోషం, ఆ బిడ్డకి ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఆ మాట మాట్లాడుతుంటే తల్లి తండ్రి ఎంత సంతోషపడుతుంటారు బిడ్డ కోసం. అబ్బా అని చెప్పరా అంటుంటారు. ఈ రోజున నువ్వు దేవుని ఒడిలో కూర్చుని అనుభవంలోకి రావాలా. ఆయన ఒడిలో కూర్చుంటే నీ మాట్లాడుతుంటే తెలుసా? ఇప్పుడు ఒడిలో కూర్చొని, ఇప్పుడు తల్లి ఒడిలో కూర్చొని డబ్బులు ఇస్తావో ఇవో అని అంటావా? తండ్రి ఒడిలో కూర్చొని రారా కూర్చో, కూర్చున్నాలే, డబ్బులు ఇస్తావో ఇవా? ఏం డబ్బులు రా? ఎక్స్కర్షన్ పోతుండా 5,000 కావాలా అంటే అట్లా తండ్రికే నవ్వుకుంటాడా, కోపం వస్తుందా? అది అట్టుంది ఇప్పుడు మన పరిస్థితులు. ఒడిలో కూర్చుంటున్నాం కానీ మాట్లాడుతుంటాయి మనల్ని ఇప్పుడు. ఎందుకంటే ప్రార్థన లేదు, అందుకే మాట్లాడుతుంటాయి మనలో. అదే తగ్గింపు లేదు, విధేయత లేదు, కనికరం లేదు మనకు. పేరుకు మందిరంకి వస్తున్నాం అంతే మనం, పేరుకు క్రైస్తవం అంతే మనం. తగ్గించుకొని మనసు మనలో ఉండటం లేదు. ఇస్తావా ఇవా? ఏంద్ర నువ్వు మాట్లాడటం, నాకు కావాల్సిందే. ఇక నాడు తిట్టుకోవటం, కొట్టుకోవటం. అట్టుంది ఇప్పుడు పరిస్థితులు, మన పరిస్థితులు. మనం మాట్లాడుతుండే ఈ రోజుల్లో సరిగా మాట్లాడే అనుభవం లేదు జనాలకి. అందుకే బైబిల్ ఒక మాట ఉంది చూడండి. ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వాక్యం. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా తండ్రి సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. నేను జయించి, యేసయ్య జయించాడు. ఏం జయించాడు యేసయ్య? కామ క్రోధ మద మత్సరాలు జయించాడు యేసయ్య. నువ్వు జయించాలి ఈ రోజున. ఏం జయించాలి? లోకాన్ని జయించాలి, చెడు జయించాలి, అపవిత్రత జయించాలి, కామకత్వం జయించాలి, లోకాశలు జయించాలి. ఇందాక చెప్పుకునే రీతిగా నీకు తగ్గింపు రావాలి, విధేయతలో ప్రేమ రావాలి, కనిక సహకారం రావాలి, నీకు సహనం రావాలి. అవి ఉంటే నువ్వు ఆడ కూర్చుంటావు? యేసయ్య ఒడిలో కూర్చుంటావు. అప్పుడు యేసయ్య ఒడిలో కూర్చున్నవాడు కలవరపడ్డు. ఇప్పుడు యేసయ్య ఒడిలో కూర్చున్నవాడు, ఇప్పుడు మీ అమ్మ ఒడిలో కూర్చున్నావు, మీ అమ్మని అమ్మా నాకు ఐస్ క్రీమ్ కావాలమ్మా అని అడుగుతావు అంతేనా? ఓ నాకు ఐస్ క్రీమ్ కావాలని అడుగుతా. ఇప్పుడు పరిస్థితి అట్టుందంటే యేసయ్య ఒడిలో లేని వాళ్ళ పరిస్థితి అట్టుంది ఇప్పుడు. ఏదయ్యా ఓ అరుచుకోవట్టు. నువ్వు నిజంగా కూర్చుంటే నీకు ఎట్టుంటుంది? నీ తండ్రి నీ దగ్గర ఉన్నాడు,
తండ్రి దగ్గర నువ్వు ఉన్నావు, తండ్రి నీలో ఉన్నాడు. నాన్న నాకు ఇది కావాలి నాన్న అని. సరే సరే ఇస్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు చిన్న కుమారుడు దూరం అంతా వెళ్ళిపోయేసి వచ్చేసాడు, అసంతా ఖర్చు చేసుకున్నాడు. పెద్ద కుమారుడు ఆడాడు, పొలంలో ఉన్నాడు. ఇప్పుడు విందు చేస్తున్నాడు, డిన్నర్ చేస్తున్నాడు. పెద్దోడు వచ్చాడు. పెద్దోడు వచ్చి ఏం చేశాడు? లోపలికి పోకుండా ఆగిపోయాడు. అప్పుడు తండ్రి వచ్చాడు, ఒరే రారా అని బతినాడాడు. ఏమన్నాడు? వేశ్యలతో లోకంలో మొత్తంతో తినేసాడు నీ చిన్న కొడుకు, అంతా నీకు అవమానం తెచ్చిపెట్టాడు వాడు. ఇప్పుడు వాడు వచ్చాక పెద్ద విందు చేస్తున్నావు నువ్వు. అసలు నేను నిన్ను ఏం ఒక్క మాట కూడా అనలేదు. నేను ఇదని చేసే పని. ఇదిగో ఏ రోజైనా నా స్నేహితులతో నేను కలిసి సంతోషించేదానికి ఒక్క మేకపిల్ల నన్ను ఇచ్చేవని నన్ను అడిగాడు. ఎవరిని అడిగాడు? అసలు వాడు అడిగితే అది ఇచ్చేదానికైనా. అప్పుడు అన్నాడు ఏమని? ముందు అడగొచ్చు కదా, పావటం రావటం. మందులు కూడా అంతే కదా, జనాలు పావటం రావటం. ఏడే ప్రార్థన, ఇంట్లో ప్రార్థనలే, ఇంట్లో కూర్చొని ప్రార్థనలే. ఏ రోజు నువ్వు అడిగావా దేవుణ్ణి? తండ్రి రోజున అడిగాడా? అప్పుడు అంటున్నాడు ఏమని? ఏ రోజైనా నా ఫ్రెండ్స్తో నేను కలిసి సంతోషించేదానికి ఒక మేకపిల్ల నన్ను ఇచ్చా, నువ్వు ఎప్పుడైనా అడిగావా? అడగలవాడు. ఆ ఒళ్ళో కూర్చుని అనుభవం లేదు, అందుకే అడగల. బాగా గుర్తుపెట్టుకో. నేను జయించి నా తండ్రితో ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారం జయించు వాడెవడో వాడిని నా ప్రక్కన నా సింహాసనం కూర్చుండబెడతా. నేను నా పక్కన కూర్చోబెట్టుకుంటా. బాగా గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా. నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. ఇర్మీయాకున్న బాధ, ఇంకా చెరసాల్లో ఉన్నాడే, బాధపడొద్దు, కష్టపడొద్దు, వేదన పడొద్దు. పక్కన వాళ్ళు విమర్శిస్తున్న బాధపడద్దు, తిడుతున్న బాధపడద్దు. అవి కాదు నువ్వు బాధపడాల్సింది. నేను ఇంకా ఆత్మీయంగా ఉండలేకపోతున్నానే, ఇంకా భక్తిగా ఉండలేకపోతున్నానని బాధపడు. చాలామంది ఒక చిన్న మాట అంటే ఓర్చుకోలేరు. వాళ్ళు చిన్న మాట అంటే ఓర్చుకోలేరు. ఇది ఎట్లుంటుందంటే, ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తా, టైం అయిపోయింది. ఇంకా 8 పాయింట్లు ఉన్నాయి. ఒక చిన్న వాక్యం చెప్పి నేను ముగిచ్చేస్తా. అబ్దుల్ కలాం గారు ఒకప్పుడు మన రాష్ట్రపతి. తెలుసా ఆయన? అబ్దుల్ కలాం తెలుసమ్మా? అబ్దుల్ కలాం చదువుకున్న బాగా తెలుసు. ఒకప్పుడు మన రాష్ట్రపతి ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? కాయిన్ ఉంటుంది కదా, కాయిన్ అంటే బిళ్ళలు, సందా బిళ్ళలు వేస్తాంలా. ఆ సందా ఆ బిళ్ళ సందా డబ్బాలో వేస్తే ఏమవుతుంది? అది ఏమవుతుంది చెప్పండి? శబ్దం వస్తుంది. కాగితం వేస్తే వస్తుందా? అట్టుండాలంటే మన జీవితం. ఏదన్నా చిన్నది ఏదైనా జరిగితే ఓ ఏమన్నా ఇట్టన్నాడు అట్టన్నాడు అంటూ నువ్వు శబ్దం వస్తుంది జీవితంలో. అన్ని మన జీవితం అట్టుంది. ఈ రోజున నువ్వు కాగితం లాగా లేవు, నువ్వు నోట్ లాగా లేవు, నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడు 500 రూపీస్ అనుకో, దానిలాగా లేవు నువ్వు. ఎట్లుండవు ఇప్పుడు? రూపాయి బిళ్ళలాగా ఉండవు, 2 రూపాయలు బిళ్ళలాగా ఉండవు ఇప్పుడు నీ జీవితం అంతా. శబ్దం అది వేస్తే శబ్దం వస్తుంది డబ్బాలో. నీ జీవితం ఒక సమస్య వస్తే శబ్దం, నన్ను టన్నాడు వాడు, అవి టన్నది, నన్ను టన్నాక నక్క చూద్దాం అంటాడు. అది కాదు, అది వదిలేయి. నువ్వు కాగితం లాగా ఉండాలి. నువ్వు నేను ఎన్నన్ను అనుకోని అమ్మా, ఎన్నన్ను అనుకోని అయి నన్ను కాదు, నన్ను నా దేవుడిని అంటాడంతే. దేవుడికి మొర్ర పెడతా. ఒక మంచి నెంబర్ దొరికింది నాకు, 333 దొరికింది అంతే. రైతులో నువ్వు బాగా గుర్తుపెట్టుకు. ఈరోజు ఎట్టుండాలి నువ్వు? కాగితం లాగా. 500 రూపీస్ ఆ నోట్లాగా ఉండాలి ఇప్పుడు. ఈ రోజు నుంచి 2 రూపాయల బిళ్ళ, రూపాయి బిళ్ళగా ఉండబాకు. ఉదాహరణకు ఒక మాట అన్నారు అనుకో నిన్ను, అది మనసులో పెట్టుకో, ప్రార్థన చేయి. ఎవరు చెప్పుకోవాలి? నువ్వు దేవునికి చెప్పు. ఇట్లా అన్నారు ప్రభు నన్న, ఇంకేం చెప్తున్నా అంతే. పక్కన వాళ్ళు చెప్పాక ఇంకా వద్దు, చెప్పకూడదు. అట్లుండాలి నీ జీవితం. అదే కాగితం అంతా సైలెంట్. ఎట్లా తెలుసా? వాడు ఎన్నన్ను ఎట్టుంటాడు? సైలెంట్గా ఉంటాడు వాడు ఎన్నన్ను ఎట్టుంటాడమ్మా? సైలెంట్గా హ్యాపీగా పోతా ఉంటాడంతే, పోతా ఉంటాడు. అది నీ జీవితం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళ ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, అందరూ పైకి లేస్తున్నా పడదాం.
అందరూ పైకి నిలబడదాం.